పెన్షన్ లేదా యాన్యుటీ ప్లాన్ అంటే ఇది రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ కోసం ప్లాన్. మీరిప్పుడు మనీ ఇన్వెస్ట్ చేస్తారు. ఫ్యూచర్‌లో మంత్లీ ఇన్కమ్ వస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? సేవ్ నౌ ఇన్కమ్ లేటర్. జాబ్ ఉన్న టైంలో ఇన్వెస్ట్ చేస్తారు. రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ మనీ వస్తుంది. 2 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1 అక్యుములేషన్ ఫేజ్. మీరు మంత్లీ ఇయర్లీ ప్రీమియం పే చేస్తారు. మనీ అక్యుములేట్ అవుతుంది. ఫేజ్ 2 యాన్యుటీ ఫేజ్. అక్యుములేటెడ్ మనీని మంత్లీ పెన్షన్‌గా కన్వర్ట్ చేస్తారు. టైప్స్ ఆఫ్ యాన్యుటీ. ఇమ్మీడియేట్ యాన్యుటీ. వన్ టైమ్ లంప్ పే చేస్తారు. ఇమ్మీడియేట్‌గా పెన్షన్ స్టార్ట్ అవుతుంది. డిఫర్డ్ యాన్యుటీ. ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత పెన్షన్ స్టార్ట్ అవుతుంది. పెన్షన్ ఎలా వస్తుంది? రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో. మంత్లీ, క్వార్టర్లీ లేదా ఇయర్లీ. టైప్స్ ఆఫ్ పేఅవుట్ ఆప్షన్స్. లైఫ్ యాన్యుటీ. మీరు ఎలా ఉంటే పెన్షన్ వస్తుంది. జాయింట్ యాన్యుటీ. మీ డెత్ తర్వాత స్పౌస్‌కి కంటిన్యూ అవుతుంది. రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ అంటే డెత్ తర్వాత ఒరిజినల్ అమౌంట్ ఫ్యామిలీకి రిటర్న్ అవ్వటం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఏజ్ 50. మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ 5,000. 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఏజ్ 60 తర్వాత పెన్షన్ స్టార్ట్ అవుతుంది. వై పీపుల్ చూస్ పెన్షన్ ప్లాన్? రిటైర్మెంట్‌లో సెక్యూర్ ఇన్కమ్, శాలరీ లేకపోయినా క్యాష్ ఫ్లో ఉంటుంది. లాంగ్ లైఫ్, రిస్క్ కవర్. డిసడ్వాంటేజెస్: రిటర్న్స్ మోడరేట్‌గా ఉంటాయి. ఇన్‌ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ తక్కువ. ఇంపార్టెంట్‌గా ఇది ఇన్వెస్ట్‌మెంట్‌లా కనిపిస్తుంది కానీ బట్ మెయిన్ గోల్ రెగ్యులర్ ఇన్కమ్. టర్మ్‌కి, పెన్షన్‌కి మెయిన్ డిఫరెన్స్: టర్మ్ పర్పస్ ప్రొటెక్షన్, పెన్షన్ పర్పస్ ఇన్కమ్. టర్మ్‌లో మనీ ఫ్లో వన్ టైమ్ ఉంటుంది. పెన్షన్‌లో మనీ ఫ్లో రెగ్యులర్‌గా ఉంటుంది. టర్మ్ అనేది డెత్ కేస్‌కి, పెన్షన్ అనేది రిటైర్మెంట్‌కి. ఫైనల్‌గా పెన్షన్ ప్లాన్ అంటే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ లాంగ్ శాలరీ లాంటి ఇన్కమ్ సిస్టమ్. మెమరీ ట్రిక్: టర్మ్ ప్రొటెక్షన్, ఎండోర్మెంట్ సేవింగ్స్, యూఎల్ఐపి ఇన్వెస్ట్మెంట్, పెన్షన్ ఇన్కమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.